నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల అమరధామంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా MRPS రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికైనా మీ యొక్క మనసును మార్చుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి. సమాజంలో అందరూ ఒక దిక్కు పోతుంటే మీరిద్దరు ఒక దిక్కు పోతా ఉన్నారు. అందరు ఒక దిక్కు 95% మంది ఏమో ఒక దిక్కు పోతారు. కానీ మందకృష్ణ మోతిపల్లి నడుచులే ఇద్దరు వేరు పోతున్నారు, వేరే దిక్కు పోతున్నారు. మనకు వచ్చిరాని పార్టీ, మనకు అస్సలు ఈ గ్రామాలలో నచ్చని పార్టీ, అసలు ఈ యొక్క మన ఎదుగుదలనే కోరుకొని ఈ బీజేపీ పార్టీ పక్షాన ఉండడము మాదిగ జాతి మొత్తం కూడా ఈరోజు మీ పైన ఎంత కన్నెర్ర చేస్తున్నారంటే అంత కన్నెర్ర చేస్తున్నారు. ఇది గమనించండి. మాదిగలలో మన ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మీరు చేస్తే మాత్రము చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి మీరు తక్షణమే బీజేపీ పార్టీలకు వెళ్ళి ఆ మత్తులకు వెళ్ళి బయటికి రావాలని చెప్పి మరొకసారి చేతులు జోడించి మీకు అందరికీ దండం పెడతా ఉన్నా. మందకృష్ణ మనసు మార్చుకొని రేపు ఉదయం వరకే మరి వచ్చేసి కాంగ్రెస్ పక్షాన ఉండి కాంగ్రెసే అభివృద్ధి చేస్తుంది, కాంగ్రెసే డెవలప్మెంట్ చేస్తుంది కనుక ఉండి పోరాటంలో రేపు జరగవలసినటువంటి ఎలక్షన్లు పార్లమెంట్ స్థాయిలో మరి బంపర్ మెజార్టీ కడియం కావ్యకి 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ చాలా మంది మాదిగలంతా పనిచేస్తూ ఉన్నారు, మాదిగ ఉపకులాలు పనిచేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్ననే దాదాపు ఒక 2,500 మందితోని భారీ బహిరంగ సభ కూడా మాదిగల మద్దతు కడియం కావ్యకే అని చెప్పి పెట్టడం జరిగింది. దానికి కడియం సిఆర్ గారు కూడా వచ్చారు. ఆ కడియం సిఆర్ పెద్ద ఆయన కూడా చాలా 70 ఏళ్ళ దాకా వచ్చిండు. ఆయన మనోభావాలు దెబ్బేయాల్సిన అవసరం మీకు లేదు. ఆయన కుటుంబ నేపథ్యాన్ని పడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా చాలా పెద్దోళ్ళు అయిపోయారు ఉద్యమపరంగా, కానీ మిమ్మల్ని ఎవరు కూడా స్వీకరించట్లేదు. మీ వెనక జనాలు ఇవ్వలేరు, మీ మాటలు ఎవరు కూడా వినట్లేదు. అందు గురించి మీరు మీ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మరొక్కసారి మీకు అప్పీల్ చేస్తా ఉన్నారు, బీజేపీ పార్టీలో మీరు ఉండొద్దు, బీజేపీకి సపోర్ట్ చేయొద్దు. దయచేసి బయటకు వస్తారని మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై భీమ్, జై పూలే. మాదిగ ఉపకులాల ఐక్యత, మాదిగ ఉపకులాల ఐక్యత.